యాచకులుగా ఉండి రైల్వే స్టేషన్ దగ్గర దేవస్థానాల దగ్గర మరి జీవిస్తున్న అలాంటి వారికి లైఫ్ లైన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తాటికొండ నవీన్ నేతృత్వంలో ఈరోజు ఈ యాచకులందరికీ కూడా చలికాలం పండగ రోజుల్లో చలికి తట్టుకోవడానికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యానాది సంఘాల సమైక్య మహాకూటమి ఉపాధ్యక్షులు జయంపు కనకయ్య గారు, నేను, అదేవిధంగా స్రవంతి వారి యొక్క కుమార్తె కుమారుడు అందరం కలిసి ఈరోజు కావల్లో బ్రిడ్జి సెంటర్లో, రైల్వే స్టేషన్ సెంటర్లో, దేవస్థానాల దగ్గర ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో యాచకులుగా ఉండి చలికి తట్టుకోలేక దేవాలయాల దగ్గర, ప్లాట్ఫారాల దగ్గర వారి చలికి వణికిపోతున్న వాళ్ళని రాత్రిపూట 9 గంటల సమయంలో వాళ్ళని గుర్తించి వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ఇలాంటి పేదవారిని ఆదుకోవడానికి ఈ లైఫ్ లైన్ ఫౌండేషన్ లాంటి సమస్యలు ముందుకొచ్చి ఇక్కడ మరి ఇలాంటి పేదవారిని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ మరి ఆయన హెడ్దాసు లైఫ్ లైన్ మెంబరు నవీన్ గారు ప్రతి సంవత్సరం ఇదే రోజుల్లో సమస్య తరఫున కావల్ టౌన్లో ఉండే నిరుపేదలుగా ఉండే యాచకులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బ్లడ్ డొనేషన్లో కూడా ఇతరులకి బ్లడ్ అవసరమైన వాళ్ళకి రక్తాన్ని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వచ్ఛంద సేవా సంస్థని స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు, దాతృత్వం కలిగిన వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి చలికాలంలో ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం.